హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో చలికాలంలో మన మందార పూల మొక్కలకి వచ్చే పేనుబంక గురించి తెలుసుకుందామండి. ఈ పెస్ట్ అనేది మందార పూల మొక్కలకి ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది కదండి. ఈ పేనుబంకని ఎలా మనం పోగొట్టాలి అని చెప్పి చాలా జనానికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ నేను కూడా ఫేస్ చేశానండి. ఎందుకంటే ఒక మందార మొక్కకి పెస్ట్ పోయేలోపు ఇంకొక మందార పూల మొక్కలకు వచ్చేస్తుంది అనమాట. అది ఈ చలికాలంలో స్పెషల్గా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే నేనేంటంటే ఇవాళ మందార పూల మొక్కలకి పేనుబంక గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. నేనైతే రెగ్యులర్గా డెటాల్ అయితే వాడుతూ ఉంటానని మీ అందరికీ తెలుసండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కూడా మీకు. ఇవాళ మనం మస్టర్డ్ పౌడర్తో రెడీ చేసిన ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇవాళ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఆవాలను అయితే తీసుకుంటున్నాను కదండి. ఆవాలు తీసుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్లో వేసుకొని దీన్ని అయితే బాగా మెత్తగా పొడి కింద చేసేస్తున్నానండి. బాగా మెత్తగా పొడి చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్గా చేసుకోవచ్చు, లేకపోతే మనం మొక్కకి గట్టి ఫర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా మనం పెస్టిసైడ్గా కూడా ఈ ఆవ పౌడర్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ ఆవ పిండిని పెస్టిసైడ్గా మనం ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే మీకు చూపిస్తానండి ఇవాళ వీడియోలో. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న ఆవ పిండిని ఒక బౌల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 లీటర్ల దాకా నీళ్ళు అయితే తీసుకోండి. సో ఇలా నీళ్లు తీసుకోండి ఒక డబ్బాలో. దానికి మూత ఉన్నా సరే, మూత లేకపోయినా సరే వేరే ఏదైనా మూత పెట్టుకోవాలి కంపల్సరీగా. మనం మెత్తగా రుబ్బుకు పెట్టుకున్న పిండిని మొత్తం ఇందులోకి వేసేస్తున్నానండి నేను. ఇందులోకి వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి మనం దగ్గరగా ఒక 3 నుంచి 4 రోజుల దాకా ఈ విధంగా వదిలేయాలండి. దీన్ని తప్పనిసరిగా ఎండలో అయితే పెట్టాలన్నమాట. కంపల్సరీగా మీరు ఎండలో పెట్టి మూత మూసి పెట్టేస్తే మీకు 3 రోజుల తర్వాత ఈ విధంగా అయిపోతుందండి. ఆవాలది ఏదైతే మనకు పొట్టు ఉంటుందో ఆ పొట్టు అంతా పైకి తేలి ఆవాల్లో ఉండేటువంటి చేదుతనం అనేది మొత్తం నీళ్ళలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే మళ్ళీ ఒక మంచి ఎల్లో కలర్ లోపలికి ఎల్లో కలర్గా మారిపోతుందండి. ఈ నీళ్ళలోకి ఏదైతే మనకి మస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉంచుతామో ఇది మాత్రం మనకి మంచి పెస్టిసైడ్గా పనిచేస్తుంది అనమాట. దీంట్లో మీరు కావాలంటే కొంచెం నీమ్ ఆయిల్ని కూడా కలుపుకోవచ్చండి. కానీ నేనైతే ఇందులో ఏమీ కలపట్లేదు. డైరెక్ట్గానే నీళ్లు కూడా కలపట్లేదండి. డైరెక్ట్గానే స్ప్రే అయితే చేసేస్తాను. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక గిన్నెలోకి దీన్ని వడకట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇది లేకపోతే స్ప్రే బాటిల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, స్ప్రే బాటిల్లోకి వెళ్తే మొత్తం స్ప్రే అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను దీన్ని ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం బాగా ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న దాన్ని మనం స్ప్రే బాటిల్లోకి తీసుకొని మొక్కలపైన స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట. సో మొక్కలపైన ఈ విధంగా స్ప్రే చేయటం వల్ల ఏంటి అంటే మనకి మస్టర్డ్ ఏదైతే ఉంటుందో మనం అలా ఊరికే రుబ్బేసి పౌడర్ కొంచెం నోట్లో వేసుకొని చూడండి, చాలా చేదుగా ఉంటుంది, అలాగే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మస్టర్డ్ పౌడర్ని రుబ్బి చాలాసేపు మనం చేయి కానీ అందులో పెట్టుకొని ఉన్నాం అనుకోండి, మనం ఆవకాయ పచ్చడి అది పెట్టేటప్పుడు చూసారా, ఒకవేళ ఎప్పుడైనా మనం జల్లించినప్పుడు ఇంట్లో రుబ్బుకొని జల్లించినప్పుడు చేతులు అనేవి మంట పుడతాయి. సో అలాంటిది మరి మొక్కలపైన ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారా? చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది మిగతా దాన్ని తీసేసి నేను పక్కన పెట్టేస్తున్నానండి. మనకి కావాల్సినప్పుడు మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్గా కూడా ఇవ్వచ్చు, లేకపోతే మనం పెస్టిసైడ్ కింద కూడా దీన్ని మళ్ళీ కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనిపైన ఒక మూత వేసేసి నేను ఈ విధంగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు లిక్విడ్ బాటిల్లో వేసుకున్నాను కదండి, స్ప్రే బాటిల్లో వేసుకున్నాను కదా, అది మొత్తం ఇలా ఏ మొక్క అయితే మనకి పేనుబంకతో బాధపడుతుందో ఆ మొక్కలపైన మీరు ఈ విధంగా స్ప్రే అనేది చేసుకోవాలి. మీరు స్ప్రే కింద ఎక్కువగా స్ప్రే పెట్టుకొని చేసుకుంటే కనుక అలా పేనుబంక అనేది చనిపోతుందండి. ఇంకా మళ్ళీ మొక్క దరిదాపు కూడా రాదనమాట పేనుబంక అనేది. సో ఎలాంటి పెస్ట్ ఉన్నా సరే ఇది అలా చిగురు అనేది కొత్తగా రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే పెస్ట్ ఎలాంటిదైనా సరే కంట్రోల్ అయిపోతుందండి ఈ మస్టర్డ్ స్ప్రే కొట్టడం వల్ల. బాగా ఆకులు అనేవి చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. నేనైతే ఓన్గా ట్రై చేశానండి, నాకు చాలా బాగా వచ్చింది. గోరింటాకు మొక్క కూడా పేనుబంక అనేది వచ్చేసింది అనమాట. ఈ చలికాలంలో మొక్కల మెయింటెనెన్స్ అనేది నిజంగా చాలా కష్టం అండి. అసలు మనం అనుకోకుండా ఇలా పేనుబంక అనేది వచ్చేసింది అనుకోండి,
అసలు చాలా అంటే చాలా కష్టం, మళ్ళీ పోదు. మళ్ళీ మొక్కనైతే కట్ చేయాల్సి ఉంటుంది. మందార పూల మొక్కలకైతే నేను ట్రై చేయని విధానం అయితే లేదనుకుంటాను. అసలు అన్ని రకాలుగా ట్రై చేశాను అనమాట. ఈ పేను బంక్ ఏంటంటే ఏదైనా స్ప్రే కొట్టినప్పుడు ఒక 2-3 రోజులు ఉండదు, మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేనేం చేస్తానంటే ఈ మస్టర్డ్ స్ప్రే ఏదైతే ఉందో దీన్ని రెగ్యులర్గా 2 డేస్కి వన్స్ 3 డేస్కి వన్స్ బాగా తగ్గిపోయి కొత్త చిగురు రావడానికి మొదలైన తర్వాత కూడా దీన్ని నేను రెగ్యులర్గా స్ప్రే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు స్ప్రే చేసేటప్పుడు పైన చేయకుండా ఆకులు కింద భాగంలో ఏదైతే ఉంటుందో పేను బంక అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఆకుని కొంచెం పైకెత్తి చూసారనుకోండి, ఆకు కింద చాలా అంటే చాలా పెస్ట్ ఉంటుందండి. ఏదైనా సరే మొదలయ్యేది ఆకు కింద భాగం నుంచి అనమాట. స్ప్రే చేసేటప్పుడు ఆకు కింద భాగం నుంచి ఒకసారి చూసుకొని స్ప్రే చేసుకోండి. ఏదైనా ఒకవేళ పెస్ట్ వచ్చి చనిపోయే మొక్క ఉన్నా కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ స్ప్రే కానీ చనిపోయే మొక్కని కూడా బతికించే అంత శక్తి ఉంటుందన్నమాట ఈ స్ప్రేకి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీరు దీన్ని ఒక 20 డేస్ పాటు, ఇప్పుడు ఏదైతే నీళ్ళలో వేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒక 20 డేస్ పాటు మీరు అలా బయట ఎండలో ఉంచి దాని తర్వాత 20 లీటర్ నీళ్ళకి 1 లీటర్ నీళ్ళను పోసుకొని మొక్కలకి కనుక ఇచ్చారనుకోండి, అది మంచి బెస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అవుతుందండి. పువ్వులు అయితే విపరీతంగా పూయటానికి హెల్ప్ చేస్తుంది. మట్టిలో ఉండే pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే అందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి మొక్కని హెల్దీగా ఉంచడానికైతే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇవాళ పెస్ట్కి యూజ్ చేస్తున్నానండి. దీంట్లో నీళ్లు కానీ వేరే ఏది కూడా నేను కలపలేదు. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువగా పెస్ట్ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే కనుక మీరు దీంతో పాటు కొంచెం నీమ్ ఆయిల్ని కూడా వేసుకొని స్ప్రే చేసుకోవచ్చండి. సో నేనైతే డైరెక్ట్గానే మస్టర్డ్ వాటర్ని మాత్రమే స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ ఈ బంక్ అంతా తగ్గిన తర్వాత ఒక 2-3 డేస్ దీనికి స్ప్రే చేసి ఇదంతా తగ్గిన తర్వాత మీకు మళ్ళీ వీడియో అనేది పెడతానండి. మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా వచ్చేస్తుంది. సో మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.